నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం అన్న రేవంత్, కేసీఆర్ ఫ్యామిలీవన్నీ అబద్దాలేనని సీఎం ఫైర్. డ్రగ్స్ గంజాయి అమ్మితే తాట తీస్తా, రౌడీజాన్ని సహించేది లేదన్న చంద్రబాబు. మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్న జగన్, పాదయాత్రపై వైసీపీ చీఫ్ జగన్ కీలక ప్రకటన. పాసమైలారం ప్రమాద స్థలిని పరిశీలించిన సీఎం, ఘటనపై ఆరా తీసిన రేవంత్, సహాయక చర్యలపై. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఏకగ్రీవం, అఫీషియల్ గా ప్రకటించిన హైకమాండ్. ఎనిమిది రోజుల పాటు విదేశాల్లో ప్రధాని మోడీ పర్యటన, రేపటి నుంచి 9 వరకు పర్యటించనున్న ప్రధాని. భారత్ ఎప్పటికీ అణు బెదిరింపులకు భయపడదు, ఐక్యరాజ్య సమితిలో విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడి. స్వల్పంగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర, సవరించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయన్న కేంద్రం. ఇండో పసిఫిక్ లో భారత్ వ్యూహాత్మక మిత్రదేశం, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడి. దండకారణ్యంలో మరోసారి ఎదురుకాల్పులు, 2 మావోయిస్టుల మృతి. ఊటుకూరు భక్త కన్నప్ప ఊరు, నిర్ధారించిన పరిశోధకులు. ఆరు గంటల్లో విశాఖ నుంచి రాయ్పూర్, ఏడాదిలో అందుబాటులోకి రానున్న మరో హైవే రోడ్. $100 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణం, రోడ్డు మధ్యలో చెట్లను అలాగే వదిలేసిన ఇంజనీర్లు. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు, ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న బియాస్ నది. కాలర్ పట్టి ఈడ్చుకెళ్లిన కార్పొరేటర్, భువనేశ్వర్లో బీజేపీ నేత దౌర్జన్యం. ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ ఫైర్, ఆమోదం పొందితే కొత్త పార్టీ పెడతానంటూ ప్రకటన. ఎలాన్ మస్క్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్, దుకాణం సర్దుకొని సౌత్ ఆఫ్రికా వెళ్లిపోతావని హెచ్చరిక. ఈమెయిల్స్ లీక్ చేస్తాం, ట్రంప్ కు ఇరాన్ హ్యాకర్ల హెచ్చరిక. రామాయణ షూటింగ్ పూర్తి, జూలై 3న టైటిల్ గ్లింప్ ను విడుదల చేయనున్నట్టు వార్తలు. స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 91 పాయింట్లు మెరుగైన సెన్సెక్స్.